ఇక్కడ ఉన్నటువంటి కవులు కళాకారులు తెలంగాణ కళాకారులందరూ కూడా గద్దరన్న శాంతి యాత్రకు సపోర్ట్ చేస్తున్నారు. ఈ యొక్క ఎసిలేటి పొంగులేటి సుధాకర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు అమానుషము. ఇప్పటికైనా మేల్కొని బుద్ధొచ్చి తెలంగాణ తల్లికి పుట్టినట్టయితే అతను తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. లేకపోతే తెలంగాణలో పల్లెలలో తిరిగే నిజము అతను పుట్టిన ఊళ్ళలో లేకుండా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం నుంచే గెంటేస్తామని మేము దరువు ఉద్యమ చైతన్య వేదిక తరఫున కవులు కళాకారులం తెలంగాణ విద్యార్థి మేధావులందరూ హెచ్చరిస్తున్నాం. తెలంగాణ ఈ రోజు గద్దరన్న మహా పాదయాత్రలో శాంతియుతంగా పాదయాత్ర చేస్తున్న క్రమంలో ఈ రోజు మొన్న అసలు ఆ పేరు కూడా ఎవరికి తెలియదు. పొంగులేటి సుధాకర్ రెడ్డి ఆయన బొంగుకుంటా ఒక మాట మాట్లాడిండు. గద్దర్ ఖబర్దార్ అని మాట్లాడిండు. ఎంత దమ్ముంటే గద్దర్ను ఖబర్దార్ అనాలి. ఎంత జీవితము ఎంత ఉద్యమ జీవితాన్ని ఈ రోజు తెలంగాణ కోసము త్యాగం చేస్తూ తెలంగాణ శాంతి యాత్ర చేస్తున్నటువంటి గద్దరన్నను విమర్శించే స్థాయి నీకెక్కడిది? పొంగులేటి సుధాకర్ రెడ్డి నీ జీవిత చరిత్రను నీ గత చరిత్రను ఒకసారి తవ్వి చూసుకో. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చినావో ఒకసారి చరిత్రని తిరిగేసి చూసుకో. ఎవరో చెప్పిన మాటలకి ఈ రోజు ఆంధ్ర వలసవాదులకు వాళ్ళ కుట్రలకు భాగంగా ఈ రోజు వాళ్ళు మాట్లాడించిన మాటల్ని నువ్వు మాట్లాడుతున్నావు. గద్దర్ ఖబర్దార్ అన్నావు కదా, నువ్వు ఖబర్దార్. నీ ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకుని మాట్లాడు. గద్దర్ అన్నను వ్యతిరేకంగా మాట్లాడితే తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడినట్టే. తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడటంలో ఉనికి ప్రశ్నార్థకమయ్యే పరిస్థితులు రాబోతున్నాయి. విద్యార్థులుగా ఈ రోజు విద్యార్థి కళాకారులుగా దరువు నుంచి చేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా మేము చెప్తున్నాము. ఈ రోజు మాట్లాడినటువంటి మాటలను వెనక్కి తీసుకోకపోతే మీకు పుట్టగతులుండవి. నీతోటి మాట్లాడించినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఈ రోజు దిష్టిబొమ్మ దగ్ధం చేసినాం. రాజశేఖర రెడ్డి కూడా ఇప్పటికైనా మానుకోవాలి. ఎవరెవరితోటో మాట్లాడిస్తున్నాడు. మొన్న పుట్టబర్ సాయిబాబుతో మాట్లాడించిండు, ఇలా పొంగులేటితో మాట్లాడిస్తుండు. ఇంకా ఎవరితోటి మాట్లాడించాలనుకున్నా మీరెందుకు మీ తెలివిని పక్కన పెట్టుకుని ఆయన మాట్లాడించిన మాటలు మీరు మాట్లాడతారు? మీ తెలివితోటి మీరు మాట్లాడండి, కానీ ఎవరి మాటలకు మోసపోకండి. ఇప్పటికైనా మీరు రియలైజ్ అయి తెలంగాణ గురించి కార్యక్రమాలు చేస్తున్నటువంటి కళాకారులను గాని విద్యార్థులను గాని సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేసే స్థాయి శక్తి మీకు ధైర్యం లేకుంటే మౌనంగా నోరు మూసుకొని కూర్చోండి. గాని అనవసరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదురైతాయి. తెలంగాణ విద్యార్థులు ఈ రోజు చైతన్యంగా ఉన్నారు. వారిని ఖచ్చితంగా ముందుకు ఇప్పుడు ఏం చేస్తారో చేసుకోండి అన్న ఉద్దేశంగా పొంగులేటి మాట్లాడింది కదా. ఈ రోజు దిష్టిబొమ్మ దగ్ధం చేసినాం. నిన్ను దిష్టిబొమ్మ దగ్ధం చేసి నిన్ను పెద్దగా చేసేందుకు నీ సీఎంనే దిష్టిబొమ్మ దగ్ధం చేసినాం. పొంగులేటి నీ పొంగులు ఇంకా నీ పొంగులు ఆపకుంటే మా విద్యార్థి కళాకారుల అందరము మహాశాంతి పాదయాత్ర ఇంకా పూర్తి అవ్వలేదు. పూర్తి అయిన తర్వాత గద్దరన్న కూడా వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో మేము కార్యక్రమాలు తీసుకొని ప్రజలు ఏం చేస్తారో ఏం చేయాలనుకుంటున్నారో కూడా మేము కళాకారులుగా మా ప్రదర్శన ద్వారా చూయించుకుంటూ ఈ రోజు విద్యార్థి సంఘాలన్నీ కూడా ఈ ప్రోగ్రామ్ కి సపోర్ట్ గా ఉద్యమానికి మద్దతుగా వచ్చి వాళ్ళ సపోర్ట్ కూడా తెలియజేశారు. ఈ రోజు కళాకారులు విద్యార్థులు చేస్తున్నటువంటి కార్యక్రమాలు గమనిస్తూ తెలంగాణ ఉద్యమాన్ని పక్కదారి పట్టించడానికి మీరు మాట్లాడుతున్నారేమో గాని గద్దరన్నకున్నటువంటి దాంట్లో ఒక చిటికెన వేలు స్థాయిలో లేని పొంగులేటి ఇకనైనా నీ మాటలు మానుకోవాలని హెచ్చరిస్తున్నాం. గద్దరన్నను విమర్శించే స్థాయి ఆ సుధాకర్ రెడ్డికి లేదు. ఎందుకంటే ఇంతకు ముందు కాంగ్రెస్ పార్టీలోనే క్రమశిక్షణ రాహిత్యం కింద కాంగ్రెస్ పార్టీపై సీట్లు ఇవ్వకుంటే అలా గాంధీ భవన్ పైన దాడి చేసినటువంటి వ్యక్తి ఒక ప్రజల కొరకు శాంతియుతంగా చేస్తున్నటువంటి పాదయాత్రలో పాల్గొంటున్నట్టు గద్దరన్నపై విమర్శించే హక్కు సుధాకర్ రెడ్డి ఎట్టి పరిస్థితి లేదు. నేను ఈ శాంతి యాత్రలో పాల్గొని నిన్ననే వచ్చినాను కాబట్టి అక్కడ ఖమ్మంలో వస్తున్నటువంటి రెస్పాన్స్ చూసి ఓర్వలేకనే ఇట్లాంటి కుటిల నీతి రాజకీయాలు చేస్తున్నటువంటి వైఎస్ గాని సుధాకర్ రెడ్డి గాని ఎవరు చేసినా గాని ఇంకా ముందు భవిష్యత్తులో ఖచ్చితంగా దాన్ని తెలంగాణ విద్యార్థులే కాదు ప్రజలందరూ ఐక్యమై వ్యతిరేకించి తెలంగాణ వ్యతిరేకులను ప్రాంతం వరకు తరిమి తరుదాం.